హలో అండి అందరికి. ఇజ్రాయెల్ దేశం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలో ఇజ్రాయెల్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది అంటే, రీసెంట్గా ఇజ్రాయెల్ చేసిన ఒక పని. ఆ పని ఏంటి అంటే, ఖతార్ దేశం మీద దాడి చేసి ఖతార్ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది. అయితే ఎందుకు మరి ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడి చేసింది అంటే, ఖతార్లో కొంతమంది హమాస్ ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు ఉద్దేశంతో ఖతార్ యొక్క దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి మరి ఇజ్రాయెల్ దేశం ఖతార్ మీద దాడి చేయడం జరిగింది. ఇలా దాడి చేయడం అనేది అమెరికాకి తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలిగింది. ఎందుకు అంటే, ఖతార్ దేశ రక్షణ బాధ్యతలు చూస్తుంది ఎవరు అంటే అమెరికా. అక్కడ అమెరికాకు ఒక ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇలాంటి అమెరికా ఎయిర్ బేస్ ఉన్న చోట ఖతార్ దేశ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది కాబట్టి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఖతార్కి మద్దతు తెలిపారు. ఎందుకంటే ఖతారు అలాగే అమెరికా రెండు మిత్ర దేశాలు. ఇజ్రాయెల్ అమెరికా కూడా మిత్ర దేశాలు. అయినా కానీ ఖతార్ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకూడదు అన్నట్లుగా ఆయన చెప్పడమే జరిగింది. అలాగే మన భారతదేశం, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీలు, అలాగే ఇంకొన్ని యూరోపియన్ కంట్రీలు కూడా ఇజ్రాయెల్ ఖతార్ మీద దాడిని తీవ్ర స్థాయిలో ఖండించింది అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.